అన్ని పల్సెస్ని నా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పి ఎర్రపప్పుతో నేను ఈ దోశని ట్రై చేశాను. సో చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో నేను క్యారెట్ని కూడా వేశాను అండ్ ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు. సో చూసేద్దామా ఈ ప్రోటీన్ ప్యాక్డ్ దోశని ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ మసూర్ దాల్ని వాష్ చేసుకొని సోక్ చేసుకున్నాను ఓవర్ నైట్. మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోకపోతే మినిమం ఒక 4 అవర్స్ అయినా సోక్ చేసుకోండి, సరిపోతుంది. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, జింజర్, రాక్ సాల్ట్, రఫ్గా కట్ చేసుకున్న క్యారెట్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా బ్యాటర్ని చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత దాన్ని గ్రీస్ చేసుకొని మనం దోశలు వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు. దీనిపైన నేను సెసమీ ఆయిల్ని వేసాను. మీకు కావాలనుకుంటే బటర్, గీ లేకపోతే పీనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దోశని మీరు తప్పకుండా ట్రై చేయాలి, చాలా యమ్మీగా ఉంటుంది. కిడ్స్కి కూడా చాలా నచ్చుతుంది. ఇందులో చాలా ప్రోటీన్ అండ్ మినరల్స్ని మనం యాడ్ చేస్తాం కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.